హాయ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. డిపిఆర్ లేకుండానే బ్యారేజ్లు కట్టినరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. చాలామంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళు, కొంతమంది అంటే వివిధ రాజకీయ పార్టీలతో అసోసియేషన్లో ఉన్నవాళ్ళు, అఫిలియేషన్లలో ఉన్నవాళ్ళు, లేదా కేసీఆర్ అంటే నచ్చనోళ్ళు గిట్టనోళ్ళు చాలామంది చెప్తారంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను డిపిఆర్ ఆమోదించకముందే కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ఎస్, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, దేశంలో ఉన్న ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా డిపిఆర్ ఫైనల్ అప్రూవల్ తర్వాత నిర్మించిన దాఖలా లేవు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. అంటే ఏపీ ప్రభుత్వం కాదు, అది సెంట్రల్ ప్రాజెక్టు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్. అది 90% నిధులను కేంద్ర ప్రభుత్వం దానికి సమకూరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఫైనల్ డిపిఆర్ కూడా ఇంకా అప్రూవ్ కాలేదు. ఫైనల్ డిపిఆర్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ సిడబ్ల్యూసి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దాన్ని ఫస్ట్ 36 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లోకి దాన్ని డిజైన్ చేసినారు. తర్వాత దాన్ని 50 లక్షల క్యూసెక్లకు దాన్ని పెంచినారు. పెంచిన డిజైన్లను ఇంకా పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసిలోని అన్ని డైరెక్టరేట్లు అప్రూవ్ చేయలేదు. అంటే పోలవరం ఫైనల్ డిపిఆర్ కూడా ఇంకా సిడబ్ల్యూసి దగ్గర పెండింగ్లో ఉంది. మరి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. కేవలం 10% నిధులే ఆ ఏపీ ప్రభుత్వం ఇస్తుంది. గతంలో పోలవరం చంద్రబాబుకి ఏటీఎంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పెద్దలు, అప్పుడే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. తర్వాత జగన్ పోలవరాన్ని వ్యక్తిని దోసుకున్నాడని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరంలో అక్రమాలు జరిగినాయని ఏపీ రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు తప్ప పోలవరం సంబంధించిన డిజైన్లు సిడబ్ల్యూసి దగ్గర పెండింగ్ ఉన్నాయని ఎవరు చెప్తలేదు. ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, మొత్తం దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేది శ్రీశైలం ప్రాజెక్టు మీద ఏపీ ప్రభుత్వం నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్ళి ఏపీ చెన్నై తాగునీటితో కలిపి డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంది. కేవలం పర్ డే 1500 క్యూసెక్కులకు మాత్రమే, 1500 క్యూసెక్లు మాత్రమే నీళ్లు తీసుకోవడానికి పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉంది. మరి వాళ్ళు నిర్మించడమే రోజుకు 1 టీఎంసీ 11,000 క్యూసెక్ల వరకు తీసుకునేలాగా 4 గేట్లు నిర్మించారు. ఒక స్టాండ్ బై గేట్ పెట్టుకున్నారు. అంటే 5 గేట్లతోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇంకో 10 గేట్లు పెట్టింది. ఇంతవరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు విస్తరణకు సిడబ్ల్యూసి అనుమతి లేదు. అక్కడనే శ్రీశైలం నుంచి వెళ్ళి శ్రీశైలంలో 797 అడుగులల్లా నీళ్లున్నా కూడా నీళ్లు ఎత్తుకపోవడానికి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంకో ప్రాజెక్టు సంగమేశ్వరం, అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానికి ఇంతవరకు ఏ పర్మిషన్ లేదు, ఒక్క పర్మిషన్ కూడా రాలేదు. మరి వాళ్ళు 90% పనులు చేశారు. ఒక పంపులు మోటార్లు పెట్టుకుంటే అంటే తుది అనుమతులు, పర్యావరణ అనుమతుల కాడ ఒక హార్డిల్ వచ్చిపడి వాళ్ళు ఆగుతారు తప్ప పంపులు మోటార్లు పెట్టుకుంటే రోజుకు 3 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకునే ప్రాజెక్ట్ అది. పురుషోత్తంపట్నం, పట్టిసీమ ఏపీలో నిర్మించిన ఈ 2 ప్రాజెక్టులకు వీటికి కూడా ఇంకా తుది అనుమతులు రాలేదు. ఆ డిపిఆర్ సబ్మిట్ చేయకముందే పోలవరం నుంచి వెళ్ళి పట్టిసీమ నీళ్ళను చంద్రబాబు ఎత్తిపోసిండు. కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీళ్ళు వచ్చినాయి అంటే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ దాకా చేరినాయి. ఇప్పటికీ వీటిలో వేటికి కూడా తుది అనుమతులు లేవు. వాటి డిపిఆర్లు ఫైనల్ డిపిఆర్లు అప్రూవ్ కాలేదు. మరి ఇన్ని హార్డిల్స్ ఉన్న ఏపీలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క ప్రాజెక్టు మీద కూడా యాడ్వర్స్గా మాట్లాడరు. ఎందుకు అంటే వాళ్ళు ఏం మాట్లాడినా అది తెలంగాణకో, పైన ఉన్న మహారాష్ట్రకో, కర్ణాటకో ఊతమిచ్చేది అవుతుంది. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుందని వాళ్ళు కంప్లైంట్ చేయడానికో, లీగల్గా పోరాటం చేయడానికి పనికొస్తుందని వాళ్ళెవరు వాళ్ళ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు. మరి తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. మీకు రాజకీయంగా కేసీఆర్తో విభేదాలుంటే కేసీఆర్ను ఏమైనా విమర్శించండి, రాజకీయంగా విభేదాలుంటే కేసీఆర్తో చూసుకోండి తప్ప తెలంగాణ ప్రజల సంపద కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు కట్టింది తెలంగాణ ప్రజల సొమ్ముతో. వాటికి రాష్ట్ర ప్రభుత్వం లోన్లు తేవచ్చు. ఆ లోన్లను రీపేమెంట్ కూడా మనం కట్టే సొమ్ములతోనే, మనం కట్టే ట్యాక్సులతోనే రీపేమెంట్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళు, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి చెప్పులు కట్టడు. దయచేసి
మేధావులుగా చెప్పే వాళ్ళు ఎవరైనా కానీ కేసీఆర్ మీద అభ్యంతరాలు పెట్టుకుంటే కేసీఆర్ మీద ఏ ఫోరంలో కొట్లాడతారో కొట్లాడుర్రి, ఏం చేస్తారో చేయండి. కానీ తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ లైఫ్ లైన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ తరహా విషయం చెప్పడం మాత్రం మంచిది కాదు. ప్లీజ్ అందరూ తెలుగు స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.